భారత్కు బద్ధ శత్రువైన పాకిస్తాన్ కశ్మీర్ కోసం ఎన్ని కుట్రలు పన్నినా ప్రతిసారి మన సైన్యం చేతిలో చిత్తుగా ఓడిపోతూనే ఉంది. అయితే సొంత దేశంలోనే తిరుగుబాట్లు, తీవ్ర ఆర్థిక సంక్షోభం, అంతర్గత అశాంతితో పాక్ సైన్యం బలహీనంగా మారింది. పాక్ సైన్యం పూర్తిగా చేతులెత్తేసిన తరుణంలో ఇప్పుడు సరిహద్దుల్లో ఒక భీకర పరిణామం చోటు చేసుకుంది. భారత్ను దెబ్బకొట్టేందుకు ఇస్లామాబాద్ అత్యంత గోప్యంగా ఒక సరికొత్త లాంగ్ రేంజ్ ఆర్టిలరీ ఫిరంగి వ్యవస్థను మోహరించింది. అదే చైనా తయారీ SH-15. ఇది ఫిరంగి మాత్రమే కాదు, పాకిస్తాన్ సైనిక బలాన్ని వ్యూహాత్మకంగా మారుస్తుంది. పాకిస్తాన్ ఆయుధాగారంగా మారుస్తూ తెర వెనుక చైనా నడిపిస్తున్న పెద్ద కుట్రేంటి? భారత్ను నిరంతరం ఒత్తిడిలో ఉంచడానికి డ్రాగన్ మాస్టర్ ప్లాన్ ఏంటి? శత్రువులకు భారత్ ఎలాంటి కౌంటర్ రెడీ చేసింది? వాచ్ స్టోరీ. సరిహద్దుల్లో పాకిస్తాన్ మోహరించిన వెపన్ ఏంటి? పాక్ను ఆయుధాగారంగా చైనా వాడుకుంటుందా? పాక్ చైనాలకు భారత్ ఎలాంటి కౌంటర్ ఇస్తుంది? భారత్కు బద్ధ శత్రువు పాకిస్తాన్. ఈ దుష్ట దేశం కశ్మీర్ కోసం చేయని ప్రయత్నం లేదు. 4 సార్లు యుద్ధానికి దిగి భారత్ చేతిలో ఘోరమైన ఓటమిని ఎదుర్కొంది. కానీ కశ్మీర్ విషయంలో ఆ దేశం తీరు మాత్రం మారలేదు. ఒకవైపు 3 ప్రాంతాల్లో పాకిస్తాన్ రణరంగంలా మారింది. POKలో ప్రజలు మాకు పాకిస్తాన్ వద్దు అంటూ నినదిస్తున్నారు. ఇస్లామాబాద్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. మరోవైపు దక్షిణాది పాక్ రాష్ట్రం బలూచిస్తాన్ స్వతంత్రాన్ని ప్రకటించుకుంది. ఆగస్టు 11ను స్వతంత్ర దినోత్సవంగా బలూచ్ నాయకులు నిర్ణయించారు. మరోవైపు వాయువ్య రాష్ట్రం ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ TTP పాకిస్తాన్పై యుద్ధమే చేస్తుంది. మరోవైపు పశ్చిమ సరిహద్దుల్లో తాలిబాన్లు ఇస్లామాబాద్కు తలనొప్పిగా మారుతున్నారు. కానీ ఈ తాలిబాన్లతో సహా పాకిస్తాన్లోని 3 ప్రాంతాల్లో తిరుగుబాట్లను, ఉగ్రదాడులను, ఆందోళనలను అణచివేయడంలో ఆ దేశ సైన్యం పూర్తిగా విఫలమైంది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్లో సైన్యం చేతులెత్తేసింది. నిజంగా పాకిస్తాన్ సైన్యం అంత బలహీనంగా మారిపోయిందా? ఇప్పుడు భారతదేశంతో యుద్ధం వస్తే పాకిస్తాన్ ఓటమి తప్పదా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే పాకిస్తాన్ సైనిక శక్తిని అర్థం చేసుకోవాలి. అందుకు ఇస్లామాబాద్ వైపో, రావల్పిండి వైపో మాత్రమే చూడొద్దు. కమ్యూనిస్ట్ కంట్రీ డ్రాగన్ వైపు చూడాలి. ఎందుకంటే గత 60 ఏళ్లుగా పాకిస్తాన్కు ఏ కొత్త ఆయుధం కావాల్సి వచ్చినా అందించడానికి చైనా ఎప్పుడూ సిద్ధంగా ఉంది. యుద్ధ విమానాలు, క్షిపణులు, యుద్ధ నౌకలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, ఇలా ఒకటేమిటి, పాకిస్తాన్కు కావలసిన ప్రతి ఆయుధాన్ని బీజింగ్ సమకూర్చింది. ఈ జాబితాలోకి నేడు మరో చైనా ఆయుధం సైలెంట్గా భారత సరిహద్దులోకి చేరుతుంది. ఇంతకు చైనా ఇస్తున్న ఆ ఆయుధమేంటి? దాని పేరు SH-15. భారత్తో సరిహద్దు వెంబడి భారీ సంఖ్యలో పాకిస్తాన్ మోహరించిన లాంగ్ రేంజ్ ఆర్టిలరీ ఫిరంగి ఇది. గత కొన్నేళ్లలో ఇస్లామాబాద్ చేపట్టిన అతిపెద్ద ఆర్టిలరీ బలగాల మోహరింపుల్లో ఇది ఒకటి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు సరిగ్గా ఏడాది తర్వాత ఇది చోటు చేసుకోవడం ఇక్కడ విశేషం. 2019లో చైనా నుంచి 236 లాంగ్ రేంజ్ ఆర్టిలరీ వ్యవస్థల కోసం పాకిస్తాన్ ఆర్డర్ చేసింది. తొలి విడత 2022లో రాగా రెండో విడత 2023లో చేరింది. వీటిలో ఎక్కువ భాగం గుజ్రాన్వాలా, సియాల్కోట్, జలాల్పూర్, జటాన్లోని పాక్ సైనిక స్థావరాల చుట్టూ మోహరించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ప్రాంతాలు భారత్ పాకిస్తాన్ సరిహద్దులో అత్యంత సున్నితమైనవి. మరీ ముఖ్యంగా వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్న షకర్గఢ్ బల్జ్ వెనుక భాగంలో ఉన్నాయి. ఈ ప్రాంతం జమ్మూకు దక్షిణంగా, అమృత్సర్కి ఉత్తరంగా, పఠాన్కోట్కు సమీపంలో ఉంది. మరి ఈ SH-15ను భారత్ ఎందుకు సీరియస్గా పరిగణిస్తుంది? ఎందుకంటే దీన్ని వేగంగా తరలించడంతో పాటు సుదూర ప్రాంతాలపై దాడి చేసే సామర్థ్యం SH-15కు ఉంది. పాకిస్తాన్ కొనుగోలు చేసిన SH-15 అనేది చైనాకు చెందిన PCL-181 ఎగుమతి వెర్షన్. దీన్ని చైనా ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ నరింకో అభివృద్ధి చేసింది. ఈ ఫిరంగిని సాయుధ ట్రక్కుపై అమర్చారు. ఈ ట్రక్ గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. దీంతో నిర్దేశిత స్థానానికి వేగంగా SH-15ను తరలించేందుకు అవకాశం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక చోట నుంచి కాల్పులు జరిపి ఆ తర్వాత వేగంగా మరో చోటికి తరలి వెళ్లగలదు. ఈ ఫిరంగి సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ధ్వంసం చేయగలదు. రాకెట్ సహాయక ప్రొజెక్టైల్స్తో దీని పరిధి 53 నుంచి 72 కిలోమీటర్ల వరకు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. SH-15 నిమిషానికి 6 రౌండ్ల వరకు కాల్పులు జరుపుతుంది. ఆ తర్వాత శత్రువుల నుంచి ప్రతిదాడి వచ్చే
దాటేలోపే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సైనిక పరిభాషలో దీనిని షూట్ అండ్ స్కూట్ అంటారు. లక్ష్యాన్ని ఛేదించి స్థానం మార్చి ఎదురుదాడి నుంచి తప్పించుకోవడం దీని ప్రత్యేకత. అయితే ఈ కథనం కేవలం ఒక ఫిరంగి గురించినది ఏమాత్రం కాదు. పాకిస్తాన్ సైనిక శక్తిని పటిష్టం చేయడంలో పెరుగుతున్న చైనా పాత్రను ఇది నొక్కి చెబుతుంది. 2021 నుంచి 2025 మధ్య కాలంలో పాకిస్తాన్ దిగుమతి చేసుకున్న ప్రధాన ఆయుధాలలో చైనా వాటా ఏకంగా 80% ఉంది. 2016 నుంచి 2020 మధ్య చైనా ఆయుధాల దిగుమతి 73% ఉండేది. అంటే పాకిస్తాన్లోకి వస్తున్న ప్రతి 5 ప్రధాన ఆయుధాల్లో 4 చైనా నుంచే వస్తున్నాయని దీని అర్థం. SH-15 ఆర్టిలరీ అనేది చైనా వ్యూహంలో కేవలం ఒక భాగం మాత్రమే. గత ఏప్రిల్ నెలలో చైనా నిర్మిత హ్యాంగ్సార్ క్లాస్కు చెందిన మొదటి జలంతర్గామిని పాకిస్తాన్ సైన్యంలోకి ప్రవేశపెట్టారు. ఈ జలంతర్గాములను భవిష్యత్తులో పాకిస్తాన్లోనే నిర్మించనున్నారు. ఇక మేలో చైనాకు చెందిన J-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయడానికి ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు పాకిస్తాన్ వైమానిక దళం ప్రకటించింది. అంతేకాకుండా మరిన్ని J-10CE యుద్ధ విమానాలు, ఆధునీకరించిన JF-17 విమానాలు, లాంగ్ రేంజ్ డెడ్లీ ఆయుధాలను కోరుతున్నట్లు ఇస్లామాబాద్ వెల్లడించింది. నిజానికి J-35 యుద్ధ విమానాలను తాము కొనుగోలు చేయడం లేదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించాడు. అది వేరే విషయం అనుకోండి. మరోవైపు J-10CE యుద్ధ విమానాలకు విడిభాగాలను చైనా ఇవ్వడం లేదు. దీనికి కారణం చైనా బిల్లులను పాకిస్తాన్ చెల్లించడం లేదు. ఇక J-35 5th జనరేషన్ ఫైటర్ జెట్ల బిల్లులను కూడా పాకిస్తాన్ చెల్లించలేదనే కారణంగానే చైనా సైలెంట్ అయినట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందాలన్నింటినీ కలిపి చూస్తే ఒక స్పష్టమైన చిత్రం కళ్ల ముందు కదలాడుతుంది. కేవలం పాకిస్తాన్కు చైనా ఆయుధాలను సరఫరా చేయడానికే పరిమితం కావడం లేదు. పాకిస్తాన్ సైన్యాన్ని పూర్తిగా ఆధునీకరించడంలో డ్రాగన్ కంట్రీ కీలక పాత్ర పోషిస్తుంది. అసలు బిల్లులను పాక్ చెల్లించకపోయినా ఎందుకు పెద్ద ఎత్తున పాకిస్తాన్కు చైనా ఆయుధాలిస్తుంది? పాక్ కొనుగోలు చేసిన SH-15 ఫిరంగి ఒక్కసారిగా సైనిక శక్తిని మార్చకపోవచ్చు. కానీ జలంతర్గాములు, స్టెల్త్ ఫైటర్లు, గగనతల రక్షణ వ్యవస్థలతో కలిసి ఇది ఒక పెద్ద ముప్పును సూచిస్తోంది. భవిష్యత్తు తరానికి సరిపడే సైనిక శక్తిని ఇస్లామాబాద్ నిర్మించుకోవడంలో బీజింగ్ స్థిరంగా సాయం చేస్తుంది. అసలు పాకిస్తాన్ దగ్గర నిధులు లేకపోయినా, బిల్లులు చెల్లించకపోయినా చైనా అండగా నిలుస్తుంది. డ్రాగన్ పెద్ద ఎత్తున ఆయుధాలను ఇవ్వడానికి అసలు కారణం కేవలం వ్యాపారం కాదు, పెద్ద వ్యూహమే ఉంది. భారత్ను నిలువరించేందుకు పాకిస్తాన్ను ఒక పావులా వాడాలనేది డ్రాగన్ దేశం కుట్ర. పాకిస్తాన్ను అడ్డం పెట్టుకుని భారత్ను నిరంతరం ఒత్తిడిలో ఉంచాలన్నదే చైనా మాస్టర్ ప్లాన్. అందుకే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా సరే పాకిస్తాన్కు ఆయుధాల ప్రవాహాన్ని చైనా ఆపడం లేదు. ఒకవైపు అంతర్గత అశాంతితో అల్లాడుతున్న పాకిస్తాన్, మరోవైపు చైనా అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. భవిష్యత్తులో భారతదేశానికి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్న హెచ్చరికలను ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి భారత్ కూడా సైలెంట్గా కూర్చోలేదు. ఎప్పటికప్పుడు పాకిస్తాన్ పరిణామాలను భారత్ గమనిస్తుంది. భారత సైన్యం ఇప్పటికే K-9 వజ్రా, సెల్ఫ్ ప్రొపెల్డ్ ఫిరంగులు, M777 అల్ట్రా లైట్ హౌవిట్జర్లు, ధనుష్ ఆర్టిలరీ వ్యవస్థలను తన అమ్ముల పొదిలో చేర్చుకుంది. అలాగే స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 307 అడ్వాన్స్డ్ టౌర్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్ ని కూడా ఆర్డర్ చేసింది. ఇక ఆర్టిలరీతో పాటు స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన పినాకా రాకెట్ లాంచర్లు, వెపన్ లొకేటింగ్ రాడార్లు శత్రువుల ఫిరంగి స్థావరాలను అత్యంత వేగంగా గుర్తించి ట్రాక్ చేసి తిప్పికొట్టగలవు. భారత్ పాక్ సరిహద్దుల్లో మారుతున్న ఈ సమీకరణాలు చైనా పాక్ మైత్రి నుంచి సరికొత్త ముప్పును భారత్ తిప్పికొట్టేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. తమతో పెట్టుకుంటే ఆపరేషన్ సింధూర్ తరహాలో మళ్లీ చుక్కలు చూపించడం ఖాయమని భారత్ సంకేతాలిస్తోంది.